హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. ఈరోజు మనము ఎక్స్పైరీ డే అంటే ఒక ఫెడ్ మీటింగ్ తర్వాత ఎలాంటి మూమెంట్ మనం మార్కెట్లో చూడొచ్చు, ఏ లెవెల్స్ని మనం సపోర్ట్ అండ్ రెసిస్టెంట్గా చూద్దాం అనేది ఒకసారి గమనిద్దాం. మనకి ఇప్పుడు నిఫ్టీ వచ్చేసి కంప్లీట్ ఒక బుల్ రన్ తర్వాత ఎక్కడైతే మనకు మేజర్గా రెసిస్టెన్స్ ఏరియా ఉందో, అంటే ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏరియా ఉందో ఆ ఏరియాలో నిన్న జరిగిన క్లోజింగ్ కింద ఈరోజు మార్కెట్ క్లోజింగ్ అనేది ఇచ్చింది. ఇక్కడ మనకి మేజర్ 2 స్ట్రాంగ్ క్యాండిల్ తర్వాత ఇప్పుడు ఇది సపోర్ట్ జోన్గా యాక్ట్ చేసింది కదా. ఇక్కడ నుండి మనం 15 minutes టైం ఫ్రేమ్లో చూసామంటే నిఫ్టీని నేను ఆల్రెడీ లెవెల్స్ వేసి పెట్టాను, చూసుకోండి. ఈ జోన్లో కనుక ఫ్లాట్ ఓపెన్ అయినా, దీనిపైన ఓపెన్ అయినా, ఇక్కడ నుండి ఇలా పైకి వెళ్తే మనం ఎలాగనుకున్నాం 18 వీక్లీ లెవెల్లో 18,100 ఉంటే మనకి మంచి మూమెంట్ ఉండొచ్చు అని. సో ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళే అవకాశం ఉన్నాయి. లేదు హ్యూజ్ గ్యాప్ డౌన్ అవుతే మాత్రం ఈ లెవెల్స్ని చూడండి. ఇది కిందికి వచ్చి ఇలా కిందికి వెళ్తుందా, లేదంటే ఇక్కడ పూర్తిగా గ్యాప్ డౌన్ అయిపోయి సపోర్ట్ అనేది మళ్ళీ ఇక్కడ మీకు ఈ లెవెల్లో కూడా మేజర్ సపోర్ట్ లెవెల్ ఉంది. ఇది కూడా మీరు మేజర్ సపోర్ట్ లెవెల్ కింద చూసుకోవచ్చు, 17,900. ఎలా మూవ్ అవుతుంది అనేది చూడాలి. ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుందా, లేదంటే ఇక్కడ మాత్రం పైకి వెళ్తే మాత్రం ఇక్కడ హాల్ట్ ఇచ్చి పైకి వెళ్ళిపోతుందా అనేది చూసుకోండి. ఈ జోన్ ఏదైతే ఈ మధ్యలో 18,050 అండ్ 18,000 ఈ జోన్లో మాత్రం ఎలాంటి ట్రేడ్ చేయకండి, అంటే నో ట్రేడ్ జోన్గా. ఎందుకంటే ఇది ఒక బుల్లిష్ క్యాండిల్ తర్వాత ఇది ఒక కింద ఇక్కడ ఓపెన్ అవుతే ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్ కింద అవుతుంది. సో ఈ రెండు లెవెల్స్ 18,000 అండ్ 17,960, 963 ఆర్ 950 అలా ఈ లెవెల్లో చూసుకోండి. ఈ రెండు మేజర్ లెవెల్స్ అయితే చాలా ఇంపార్టెంట్ రేపటికి. ఏది అంటే 18,100 అండ్ 18,090. ఓకే, ఈ లెవెల్స్ని మనం చూసుకోవాలి. ఇక్కడ కింది సైడ్ వచ్చేసరికి 17,880 అండ్ 17,963 ఈ రెండు లెవెల్స్ని నేను మేజర్గా కీ లెవెల్స్గా చూస్తున్నాను. ఇప్పుడు మనం వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో డే టైం ఫ్రేమ్లో చూసామంటే బ్యాంక్ నిఫ్టీలో ఒక మేజర్ బుల్ రన్ తర్వాత ఇప్పుడు క్లోజింగ్ మాత్రం అప్పర్ సైడ్ ఇచ్చింది కదా. రేపు ఎలాంటి మూమెంట్ ఇస్తుంది అనేది ఒకసారి 15 minutes టైం ఫ్రేమ్లో చూద్దాం. చూడండి, ఇది పైకి వెళ్తే దీని కింద ఇది ఈరోజు ఏదైతే లెవెల్ హై ఉందో అది మేజర్ సపోర్ట్గా అవుతుంది. అండ్ ఇక్కడ ఇది ఎప్పుడైతే రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తుందో ఇది కూడా సపోర్ట్ జోన్గా అవుతుంది. దీని పైకి వెళ్ళినంత వరకు మనం బుల్ మార్కెట్గా చూసుకోవచ్చు. లేదు అని అంటే ఈ జోన్లో కనుక రేపు ఎక్స్పైరీ రోజు ఈ జోన్లో ఏదైతే మనకి మేజర్ కీ లెవెల్ జోన్గా ఏర్పడుతుందో ఈ జోన్ను మాత్రం చూసుకోండి. ఈ జోన్లో ఉన్నంతసేపు ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉంది మనకి, ఈ ప్రైస్ రేంజ్ వచ్చేసి ఇది కొంచెం సైడ్ వేస్ అయ్యే మార్కెట్ ఛాన్స్, అంటే ఈరోజు సైడ్ వేస్ అయిపోయింది. ఈ జోన్ దాటి అటువైపు అంటే ఈవెన్ అప్పర్ సైడ్ ఓపెన్ అయినా డౌన్ సైడ్ ఓపెన్ అయితే ఈ లెవెల్లో ఏదైతే ఈ లెవెల్ ఉందో ఈ లెవెల్ చూసుకోండి. ఇలా కిందికి వస్తే ఇంకా మనకు ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మేజర్ కీ లెవెల్ ఏదైతే సపోర్ట్ ఉందో 42,820. ఓకే, అండ్ ఇది వచ్చేసి 43,058 అండ్ 42,995 ఈ లెవెల్స్, ఈ రెండు లెవెల్స్ వేశాను. పై సైడ్ వచ్చేసరికి 43,330 అండ్ 43,270, 280 ఈ లెవెల్స్ని మీరు మేజర్గా కీ లెవెల్స్గా ఈ రెండు లెవెల్స్ని మాత్రం జాగ్రత్తగా చూసుకొని ట్రేడ్ చేయడానికి మనకు అంటే మేజర్ కీ లెవెల్స్ ఎక్కడ నుండి అయితే మనకు మార్కెట్ మూమెంట్ వచ్చే అవకాశం ఉందో ఆ లెవెల్స్ని అయితే చూస్తున్నాం. ఇంకా లేదు ఇక్కడ హయ్యర్ గ్యాప్ అప్ కానీ ఇంకా పైన చాలా యూస్ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ అవుతే ఇంకా అక్కడ నుంచి మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ఏదైనా నాకు కీ లెవెల్స్ అనిపిస్తే మాత్రం నేను పోస్ట్ చేస్తాను ఆ లెవెల్స్. కానీ మేజర్ ఈ 2 లెవెల్స్ని మీరు చాట్లో కూడా వేసుకొని చూడండి. ఈ మేజర్ లెవెల్స్ ఏదైతే ఉందో ఈరోజు మార్కెట్ అయిన నిన్నటి మార్కెట్ ఈరోజు మార్కెట్ అయిన లెవెల్స్, ఈ రెండు లెవెల్స్ అండ్ ఈ రెండు లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. నిఫ్టీలో కూడా
ఈ 2 లెవెల్స్. నిఫ్టీలో వచ్చేసరికి ఈ రెండు మేజర్ జోన్స్ అండి. ఇది ఒక జోను, ఇది ఒక జోన్గా. ఓకే, నిఫ్టీ ఇదొక జోను, ఇది ఒక జోన్గా మీరు చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.